ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం వినే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. అదేమిటంటే, ఈ గురువారం సందర్భంగా సాయినాథుని కృపా కరుణ కటాక్షం మనందరిపై నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ, పౌర్ణమి అండి, పౌర్ణమి గడియల్లో మనం సాయినాథునికి ఏ విధంగా పూజ చేసుకున్నారంటే, మన ఇంట్లో కూడా మీరందరూ కూడా చక్కగా చూసి ఆనందిస్తూ సాయినాథుని సందేశాన్ని తప్పకుండా వినండి. మనకు అంతా మంచే జరుగుతుంది. బాబావారి డెకరేషన్స్ ఎప్పుడూ కూడా సాయినాథుని దగ్గర, అంటే పూజలు అవన్నీ కంటే కూడా బాబావారి దగ్గర మనం సాయినాథుని సన్నిధిలో ఎంతసేపు ఉందామా అని చెప్పి ఆ విధంగా నేను పువ్వుల తోట ఎప్పుడు ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఆ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్. తల్లి, ఈరోజు పౌర్ణమి గడియల్లో నీకున్న ఒకే ఒక్క బాధ ఏమిటో తీరిపోతుందమ్మా. నమ్మకంతో నన్ను, మీ సాయిని తాకు, 100 ఏళ్ళ అదృష్టం కంటి ముందు ఉంచుతాను అని సాయినాథుడు మనకు నమ్మకంతో ఈ చిన్న సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా సాయినాథుడు చెప్పే ప్రతి ఒక్క మాట మనం ఏ విధంగా వింటామో, ప్రతిరోజు సాయినాథుడు ఇచ్చే పలుకులు ఏ విధంగా విని ఆచరిస్తూ ఉన్నామో, ఈరోజు కూడా అంతేనండి. సాయినాథుడు మనకు పౌర్ణమి గడియల్లో మన బాధలు తీరిపోతాయని నమ్మకంతో నన్ను తాకి చూడు తల్లి, నీకు పరిష్కారంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తానమ్మా. ఈరోజు 100 ఏళ్ల అదృష్టాన్ని అందుకో బిడ్డ అని చెప్పి సాయినాథుడు మనకు ఈరోజు చక్కని సందేశాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఏం చెప్పబోతున్నారో వినండి. ఈ రోజున ఆచరిద్దాం. మన జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ తొలగించుకోవడానికి సాయినాథుడు ఇచ్చే గొప్ప అవకాశం. మనం దీనిని వినియోగించుకుందామండి. తల్లి, నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతూ ఉంది. దానికి కారణం ఎన్నో ఉండవచ్చమ్మా. నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నావు. అయినా సరే ఈ బాధలు మాత్రం తగ్గడం లేదు. ఈ బాధ నుండి ఎప్పుడు నిన్ను విముక్తి చేస్తావు బాబా అని నన్ను అడుగుతూనే ఉన్నావు. నీకు ఒక విషయం చెప్పాలి బిడ్డ. నీ జీవితంలో జరిగే ప్రతి కార్యము కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నావో, దేనికోసమైతే మదన పడుతూ ఉన్నావో, ఒక బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుంది. ఆ బంధం నువ్వు దూరం చేసుకుంటున్నావు అని బాధపడుతున్నావు. ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతూ ఉంది. ఆ బంధం నీకు దగ్గరకు రాబోతుంది. అతి త్వరలోనే నేను నీ ముందుకు రాబోతున్నాను. నీ జీవితం సుఖంగా ఉండటానికి, నీతో సంతోషం తీసుకురావడానికి ఆ బంధం వస్తుంది నీ జీవితంలో. ఇక అన్నీ సంతోషాలే మిగిలి ఉన్నాయి బాబా. నాకు కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటావు. కానీ తల్లి, నీ కోసం ఒకరు ఉన్నారు. నా బిడ్డల భవిష్యత్తు ఏమిటంటే బాబా, ఒక ఆడదాన్నై ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నాను. నాకు ఎలాంటి వృత్తి లేదు. నా బ్రతుకు ఇంత దారుణం అయిపోయిందని చెప్పి కలలో కూడా ఊహించుకోలేదు బాబా. నేను ఇప్పుడు ఒకరిపైన ఆధారపడవలసి ఉంటుంది. మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకుంటున్నావు తండ్రి అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది. మనసులో కదిలే ప్రశ్నలన్నింటికీ కూడా నేను జవాబు ఇస్తాను బిడ్డ. నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు కనుక చేస్తే చాలు. నా సందేశం నీకు వింటున్నావు కదా బిడ్డ, శ్రద్ధగా విను. ఏదైతే నేను చెబుతున్నానో అది మాత్రమే చెయ్యి. నా సందేశం నీకు సర్వరక్షణగా ఉంటుంది. ఈ భగవంతుడే సర్వాధికారి అమ్మ. ఇతరులు ఎవరూ కూడా మనల్ని కాపాడలేరు. భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి. అదే మిక్కిలి విలువైనది బిడ్డ. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తున్నావో నువ్వు నాకు దూరమైనట్లే.
నన్ను నువ్వు బాధ పెట్టినట్లే ప్రతిసారి నేను ఈ మాట నీతో చెప్తూనే ఉన్నాను. ఒకరి గురించి ఆలోచించవద్దు. నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో. నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికను వేసుకో. దాని ప్రకారమే నడుచుకో. అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే గనుక జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. అక్కడే ఆగిపోతావు కనుక నీ మనసుకు నచ్చినదే నువ్వు చేస్తూ ఉండు. నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అవరోధిస్తావు. నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను. నీ సమస్యలన్నీ నాపై మోపావు కదా బిడ్డా. ఇక నేను చెప్పేది ఒక్కటే తల్లి, నువ్వు నిశ్చింతగా ఉండు. ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అని అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభిస్తాయమ్మా. నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితోనూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందుకు ఉంది. ఈ గురువు ఎప్పుడైతే నీపై కృప చూపించానో, ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్నపానయాలు లేకుండా బ్రతికే అంత శక్తి నేను కల్పిస్తాను. అన్నీ నావే, అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి. నువ్వు అది ఎప్పుడూ మర్చిపోవద్దు. సాయి నామాన్ని ప్రతి క్షణం నీ మనసులో గుర్తించుకో. ప్రతి క్షణం గుర్తుపెట్టుకో. అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి చెడు శక్తిని అంతా దూరమైపోతుంది. అంత మాత్రమే కాదమ్మా, నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకు. వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి. ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు. అన్నీ కూడా నిన్ను ఉండి దూరం చేయడానికి ఈ సాయి నామం ఒకటే నీకు సరైన మార్గం. ఎవరితో అయినా సరే నువ్వు పోట్లాట పెట్టుకున్నావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివే అయిపోతావు. నువ్వు చేసేదంతా కల్పితం తల్లి. నేను దైవాన్ని, నేనే సర్వాంతర్యామిని. ఎవరైతే నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ కూడా నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నా యందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా నిర్భయంగా దైవాన్ని నేను చేరుస్తాను. వారు ఇహపరలోకాల గురించి భయపడాల్సిన అవసరమే లేదు. జీవితంలో నేను స్థిరపడతాను తల్లి. నువ్వు అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణ, ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు తీసుకువెళ్తున్నాను. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం అది కేవలం కర్మ ఫలితం మాత్రమే. అది అనుభవించక తప్పదు. ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ. తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తూ వెళ్ళాయి. బిడ్డా, ఇప్పుడు నువ్వు అది అనుభవిస్తూనే ఉన్నావు. మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి. ముందు జన్మలో నువ్వు ఏం తప్పు చేశావో ఆ తప్పు వల్ల ఈ జీవిలో నువ్వు నరకయాతన అనుభవిస్తున్నావో అది నా చేతుల్లో కూడా ఏమీ లేదమ్మా. ఆ భగవంతుణ్ణి నేను కోరుకునేది ఒకటే, నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అని అల్లా అని అడుగుతూ ఉంటాను. వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరిక తీర్చేస్తూ ఉంటారు. అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి. నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే, ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లా వంతు ఎంతో ఉంటుంది. కనుగొనే బిడ్డ, ఎప్పటికైనా కళ్ళు తెరచి చూడు. అప్పుడు అజ్ఞానంలో ఉండిపోయావు. నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా తొలగించేసుకో తల్లి. సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాను. సాయినాథుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పాటుపడతారో ఎలాంటి వారికి శిక్షలు అయితే తప్పవు తల్లి. కనుక నేను ఎప్పుడూ కూడా ఒకటే కోరుకుంటూ మీరు ఎక్కడ ఉన్నా సరే భగవంతునితో నా వైపు మళ్ళారా చాలు. నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను. ఈ శరీరం ఈ షిరిడిలో ఉన్నప్పటికీ నుంచి మీరు సప్త సముద్రాలు అవతల నుంచి ఏం చేస్తున్నా కూడా నాకు తక్షణమే తెలిసిపోతూ ఉంటుంది తల్లి. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మాత్రం మీ వెంట ఉంటాను. మీ హృదయం నా నివాసం బిడ్డ. ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ జీవితం బాగుండటానికి, సంతోషంగా మారటానికి
ఇదేనమ్మా సరైన మార్గం తల్లి. తెలియక చేసిన తప్పులన్నింటికీ కూడా ఈరోజు ఈ గురువారం రోజు నేను ఇస్తున్న ఈ సందేశాన్ని సాక్షి. అంతేకాదు ముందు నేను చెప్పేటువంటి ఈ రోజు రాత్రి పడుకునేలోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోబిడ్డా. ఈ సాయినాథుని మనకు చక్కని పరిష్కారాన్ని అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సాయినాథుడు ఏం చెప్పబోతున్నారో ఈ పరిహారాన్ని మనం పూర్తిగా విని ఆచరించి చూద్దాం. ఈరోజు ఉదయం లేవగానే మనకు ఈ పరిహారం చేయడానికి ఆయన కుదరలేదు అనుకుంటే వారికి ఇంకొక విధానం కూడా చెప్తాను. మీరు దీపారాధన చేయండి. చేసిన నేతి దీపారాధన చేసుకున్నా చాలు. మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయకున్నా పర్వాలేదు, కానీ పిండి ప్రమిదల్లో దీపారాధన కూడా చేయవచ్చు. ఏ విధంగా మీకు అనుకూలిస్తే ఆ విధంగానే చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.